ఎక్సలెంట్గా ఉంది బండి. చాలా అద్భుతంగా ట్యూన్ చేశారు ఇంజిన్. సో ఇంజన్ ట్యూన్ చేసిన విధానం అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మీ శ్రీకాంత్ మీకోసం తీసుకొచ్చాడు ఆల్ న్యూ బజాజ్ పల్సర్ NS 160 2024 మోడల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి, కొత్తగా వచ్చిన అప్డేట్స్ గురించి చూస్తూనే మనం రైడ్ చేద్దాం. రైడ్లో నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా అనిపించింది, మనకి ఫ్రంట్లో USD ఫోక్స్ ఇచ్చారు, అవి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, డ్యూయల్ ఛానల్ ABSతో అప్గ్రేడ్ చేశారు, అది ఎలా ఉంది, మనకి అలాగే వైబ్రేషన్స్ ఏమన్నా ఉన్నాయి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, బజాజ్ పల్సర్ డెఫినెట్లీ ఫర్ మేల్ అనే ట్యాగ్ లైన్కి 2024లో బజాజ్ పల్సర్ NS 160 తోటి జస్టిఫికేషన్ జరిగిందని చెప్పొచ్చు. దీంట్లో మనకి చాలా మంచి అప్గ్రేడ్స్ ఉన్నాయి, యూత్ మెచ్చే అప్గ్రేడ్స్ అని చెప్పొచ్చు. ఫ్రంట్లో ఉన్నటువంటి LED హెడ్ ల్యాంప్ కావచ్చు, USD ఫోర్క్లు కావచ్చు, డ్యూయల్ ఛానల్ ABS కావచ్చు, బ్లూటూత్ కనెక్షన్తో కూడినటువంటి డిజిటల్ కన్సోల్ కావచ్చు, ఇలాంటి మంచి ఫీచర్స్ తోటి 2024లో మనకి ఈ బైక్ అవైలబుల్గా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్ రోడ్ ప్రైస్, స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ నేను షోరూమ్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒంగోలు బజాజ్ తిరుమల షోరూమ్ నెంబర్, మీరు కాంటాక్ట్ అయ్యి క్లియర్గా తెలుసుకోండి. మంచి సపోర్టివ్ టీమ్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ముందుగా మనం మారినటువంటి అప్డేట్స్ తోటే ఈ రివ్యూ మొదలు పెడదాం. ఫ్రంట్ హెడ్ ల్యాంప్ సెక్షన్ చూసుకున్నట్లయితే స్ప్లిట్ LED అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. మనకు చాలా వరకు యూత్ అంతా కూడా పాత మోడల్కి అటాచ్ అయి ఉంటారనమాట. దాన్ని డిస్టర్బ్ చేయకుండా సైడ్ ఇండికేటర్ లైట్స్ కావచ్చు, మనకి స్ప్లిట్ LED కావచ్చు, విత్ DRLs తోటి చాలా బ్రైట్ LED అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. నైట్ విజన్ అదిరిపోతుంది. అలాగే మీకు ఇక్కడ వింగ్ స్క్రీన్ అయితే చూడొచ్చు, చాలా డీసెంట్గా ఉంది. మీకు యాజ్ యూజువల్ తెలుసు, ఫ్రంట్లో బజాజ్ బ్యాడ్జింగ్ అయితే ఉందన్నమాట. ఫ్రంట్ ప్రొఫైల్లో వీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ వీల్ మనకి 100/80 సెక్షన్ టైర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి 70 ఇంచ్ టైర్ అనమాట. అలాగే 300 mm డిస్క్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో మనకి ఇది డ్యూయల్ ఛానల్ ABS తోటి అప్గ్రేడ్ అయిందన్నమాట. ఈసారి చాలా మంచి బ్రేకింగ్ అని చెప్పొచ్చు. మీరు ఫ్రంట్ బ్రేక్ లెవర్ని మొత్తం పట్టేసుకున్న ఈ డ్యూయల్ ఛానల్ ABS వల్ల మీకు బైక్ అనేది స్కిడ్ అవ్వకుండా బండి ఆగిపోతుంది. అలాగే మనకి గ్రామికా సుపీరియర్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ABS రింగ్ అయితే మనం ఇక్కడైతే గమనించవచ్చు అనమాట. అలాయ్ వీల్స్ కూడా మనకి చాలా స్టైలిష్గా ఉన్నాయి. గన్ మెటల్ అలాయ్ వీల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్లో అలాయ్ వీల్ మీద స్టిక్కరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, మళ్ళీ వెతుక్కోకుండా. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ మనకి USD ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు, అప్ సైడ్ డౌన్ ఫోర్క్లు అనమాట. 160cc ఆఫర్ చేయడం చాలా మంచి విషయం. మంచి స్టెబిలిటీ ఉంటుంది. మీరు టర్న్ తీసుకునేటప్పుడు ఆ ప్లే అనేది మీరు గమనిస్తూనే ఉంటారు. రఫ్ రోడ్స్లో కూడా చాలా మంచి ప్లే అయితే ఉంటుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సింది డిజిటల్ కన్సోల్ గురించి. ఈ ఇయర్ 2024లో మనకి ఇది ఫుల్ LCD కన్సోల్ తోటి ఆఫర్ చేస్తున్నారు. చాలా మంచి విషయం, విత్ బ్లూటూత్ కనెక్షన్ అన్నమాట. ఇక మీకు ఇది టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత యాప్ ఉంటుంది మీకు, థర్డ్ పార్టీ యాప్. దాని ద్వారా కనెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. న్యూట్రల్ సింబల్ కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ స్పీడోమీటర్ అయితే మాత్రం డిజిటల్లో ప్రొవైడ్ చేశారు. సైడ్ ఇండికేటర్ లైట్స్ కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి, మోడ్, సెట్ అని. సో ఈ మోడ్ బటన్ మీరు ప్రెస్ చేస్తూ ఉంటే దీంట్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా, ఫీచర్స్ అన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. చాలా మంచి విషయం అని చెప్పాలి. దీంట్లో మనకి టైం కనిపిస్తూ ఉంది, రేవ్ మీటర్ కనిపిస్తుంది. ఇక మన డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి అన్ని మినిమం ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిజిటల్ కన్సోల్లో కనిపిస్తూ ఉన్నాయన్నమాట. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, ఇలా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇక మనకి ఇక్కడ ABS సింబల్ అయితే కనిపిస్తుంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో లాంగ్లో నుంచి కూడా పర్వాలేదు. డిస్ప్లే అయితే మాత్రం నేనైతే మాత్రం చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. నైట్ విజన్ ఇంకా బాగుంటుంది. హెవీ లైట్ ఇచ్చినా కానీ మనకి నైట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట కళ్ళకి. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఆప్టిమైజ్ చేసి అయితే మాత్రం మనకి ప్రొవైడ్ చేశారు. చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకోవాలి. చాలా వైడ్ హ్యాండిల్ బార్, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్. పల్సర్కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది అనమాట ఈ హ్యాండిల్ బార్. దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటారు. సో క్లచ్ ఫీల్ కూడా మనకి చాలా లైట్ ఉంది. సింగిల్ హ్యాండ్ తోటి నేను ప్రెస్ చేయగలుగుతున్నాను. ఫ్రెండ్స్, ఇక డిజైన్ గురించి మాట్లాడుకుంటే చాలా మంచి డిజైన్ అయితే ఉంటుంది. అసలు పేరు పెట్టలేని డిజైన్ అనమాట. సో మనకి ట్యాంక్ కౌల్స్ అయితే ముందుకి ఏరోడైనమిక్ షేప్లో ఎక్స్టెండ్ అయితే దాని మీద 160cc స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అలాగే ట్యాంక్ మీద మనకి పల్సర్ లోగో అయితే కనిపిస్తుంది. ఇది 3D లోగో. ట్యాంక్ వచ్చేసరికి ఫైబర్ ప్లాస్టికే, భయపడొద్దు. ఇది హార్డ్ ప్లాస్టిక్ అనమాట. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక 2024లో మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డిజిటల్ కన్సోల్ పక్కన చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు దీని ద్వారా మనం మన ఫోన్కి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్ మనకి సీట్ అయితే మాత్రం క్వశ్చనింగ్ చాలా స్మూత్ అయితే ఉంది. ఇక ఇది మనకి స్ప్లిట్ సీట్ తోటి ఆఫర్ చేస్తారు ఆల్వేస్. ఇక సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 804 మిల్లీమీటర్ల సీట్ హైట్ అయితే ఉంది. కొంచెం ఎక్కువనే చెప్పొచ్చు. షార్ట్ రైడర్స్కి అయితే ఇది సెట్ కాదనమాట. ఇక ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. 2024లో మనకి పికప్ అండ్ టార్క్ అనేది కొంచెం బాగా అనిపించింది. అలాగే ఇది మనకి 160cc అయినప్పటికి కూడా కిక్ రాడ్ అయితే మిస్ చేయకుండా అందిస్తున్నారు. ఇక దీని యొక్క టెక్నికల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి సింగిల్ సిలిండర్ డిజిటల్ ట్విన్ స్పార్క్ 4 వాల్వ్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఆయిల్ కూల్డ్ టెక్నాలజీ కలిగినటువంటి ఇంజన్ అనమాట. సో మనకి ఇంజన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఫైబర్ ప్లాస్టిక్, దాని మీద మనకి స్టిక్కరింగ్
స్టిక్కరింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇక టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే 14.6 Nm టార్క్ 7500 RPM దగ్గర ప్రొడ్యూస్ అవుతుంటే మనకి ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ 9000 RPM దగ్గర 17 bhp పవర్ని ఆఫర్ చేస్తుంది అనమాట. ఇక అర్థం చేసుకోండి బండి మీద ఎక్కి కూర్చున్న తర్వాత పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో. ఒక గొప్ప 160cc రోడ్ స్టార్ అని చెప్పొచ్చు, గొప్ప లాంగ్ రైడ్ మిషన్ అని చెప్పొచ్చు. డ్యూయల్ ఛానల్ ABS తోటి ఇంకా సేఫ్టీ మెజర్స్ అయితే పెరిగిపోయాయి. చాలా మంచి బైకు. మీరు కనుక లాంగ్ రైడ్ కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వెహికల్ని అయితే తీసుకోండి. అలాగే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది, చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మంచి అద్భుతమైనటువంటి ఫ్రేమ్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా మంచి డిజైన్ అనమాట. సైడ్ నుంచి చూసుకున్నట్లయితే మీకు అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. సో ఇక్కడ ఫ్యూయల్ ఇంజెక్షన్ అని చెప్పి మనకు ఒక స్టిక్కరింగ్ ఉంది. అలాగే ట్యాంక్ మీద మనకి బ్లూ కలర్ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మనకి ఎయిర్ షీల్డ్ అయితే కనిపిస్తుంది మధ్యలో. దాని యొక్క క్వాలిటీ కూడా, ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టెయిల్ డోమ్ మీద కూడా మనకి సేమ్ 160cc బ్యాడ్జింగ్ స్టిక్కరింగ్ ఉంది. అలాగే మనకి స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట, గ్రే కలర్ మీద బ్లూ కలర్. ఇక బ్యాక్ సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే చాలా మంచి ప్రొఫైల్ అని చెప్పొచ్చు. స్ట్రాంగ్ ప్రొఫైల్ అయితే మెయింటైన్ చేశారు. స్ప్లిట్ గ్రాబ్ రైల్ కనిపిస్తూ ఉంది. టెయిల్ లైట్ మనకి LED అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో పల్సర్ స్టైల్ ఆఫ్ సిగ్నేచర్ టెయిల్ లైట్ అనమాట. చాలా బ్రైట్ ఉంటుంది నైట్ టైమ్. సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కూడా ఈసారి మనకి LEDతో అప్గ్రేడ్ చేశారు. ఇవి చాలా ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఇక్కడ హగ్గర్ అయితే కనిపిస్తూ ఉంది. రిఫ్లెక్టర్స్ మిస్ చేయలేదు. సో చాలా మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకోవాలి మనం. ఇది మనకి 130/70 నుంచి ట్యూబ్లెస్ టైర్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి ఇది వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ ABS, అలాగే డ్యూయల్ డిస్క్ కాబట్టి 220 mm డిస్క్ బ్రేక్ అయితే మనం చూడొచ్చు అన్నమాట. సో మీరు డ్యూయల్ ఛానల్ కాబట్టి ఈ టైర్స్ తోటి మీరు రఫ్ రోడ్స్లోకి వెళ్ళినా, లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు, సడన్ బ్రేక్స్ చేసేటప్పుడు సేఫ్టీ అయితే ఇంకొంచెం ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. రోడ్ సేఫ్టీ ఇంకా బాగా పెరుగుతుంది. రోడ్డు స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది ఈ టైర్స్ తోటి. సో మంచి లాంగ్ రైడ్ మిషన్ అనమాట, ఒక గొప్ప లాంగ్ రైడ్ మిషన్. 160cc ఒక స్పోర్టియర్ నేక్డ్ స్పోర్ట్స్ మిషన్ చూస్తుంటే, లాంగ్ రైడ్ మిషన్ చూస్తుంటే దీన్ని టెస్ట్ రైడ్ చేయకుండా మరి ఏ వెహికల్ని కూడా మీరైతే తీసుకోవద్దు. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత డిసైడ్ అవ్వండి. ఇక బ్యాక్ సైడ్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే కనిపిస్తుంది. ఇది నైట్రాక్స్ విత్ కన్సిస్టర్ అనమాట. చాలా మంచి ప్లే అయితే ఉంది. నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను సస్పెన్షన్ గురించి, బ్రేక్స్ గురించి, ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి. ఇప్పుడైతే బిల్డ్ క్వాలిటీ గురించి ఇంకొకసారి మాట్లాడుకొని రైడ్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక మీకు స్విచెస్ క్వాలిటీ అప్ టు ద మార్క్ అనమాట. బజాజ్ కంపెనీ నుంచి అక్కడ పేరు పెట్టలేం, అన్ని స్విచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ హజార్ లైట్స్ అయితే లేవు, అది నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో ఇక కీస్ అయితే మాత్రం 2024లో ఎలా ఉన్నాయి, గ్రిప్పీగా ఉన్నాయి. చాలా మంచి స్పోర్టియర్ కీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా నాకు నచ్చిన మరో విషయం ఏంటంటే ఈ బైక్ యొక్క మిర్రర్స్ అన్నమాట. సో మిర్రర్స్ అయితే మాత్రం నాకు పెద్దగా నచ్చలేదు. బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు అంటే రోడ్ విజిబిలిటీ అనేది మనకి బ్యాక్ సైడ్ రోడ్ అనేది కనిపించట్లేదు అనమాట. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. మన షోల్డర్స్కి కనిపించే విధంగా మన షోల్డర్స్ కనిపిస్తున్నాయి ఒక మాటలో చెప్పాలంటే. ఇక ట్యాంక్ డిజైన్ అయితే మాత్రం మీరు చెప్పాను కదా ఆల్రెడీ, చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ వైజ్ ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. క్రాష్ గార్డ్ అయితే మాత్రం మనకి దీంట్లో మౌల్డ్ చేసేసారనమాట, కనిపించట్లేదు. కరెక్ట్గా చూస్తేనే అర్థమవుతుంది. ఇక కిక్ రాడ్ ఉంది, చాలా మంచి విషయం. ఇక ఇది మనకి ఇంజన్ గార్డ్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. అది మనకి మెటల్ ఇస్తే బాగుండేది. అండ్ ఇక్కడ బ్రేక్ చూడొచ్చు, రైడర్ ఫుట్ రెస్ట్ అయితే చూడొచ్చు. ఇక మనకి పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా మనకి మెటల్ ప్రొవైడ్ చేశారు. చాలా మంచిగా అయితే ఉందన్నమాట. ఇక ఈ బైక్ యొక్క సైలెన్సర్ గురించి మాట్లాడుకుంటే అండర్ బెల్లీ సైలెన్సర్ అయితే అందిస్తున్నారు. రోడ్ స్టెబిలిటీ చాలా బాగుంటుందన్నమాట. అలాగే మనకి ప్లాస్టిక్ క్వాలిటీ కూడా అప్ టు మార్క్ అయితే ఉంది. అంతా ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది. ఇక ఫైనల్గా ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,90,000 రూపాయలు. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, మీరు షోరూమ్కి కాంటాక్ట్ అయ్యి క్లియర్గా తెలుసుకోగలరు. ఇక రైడ్ రివ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ బైక్ యొక్క పికప్ని మనం ఇప్పుడు ఫస్ట్ చెక్ చేద్దాం. పవరు, టార్కు, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫ్రంట్ మనకి సస్పెన్షన్ ప్లే ఎలా ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకు ఉన్నటువంటి డ్యూయల్ డిస్క్ కాబట్టి ఇది మనకి ఆ బ్రేకింగ్ యొక్క వర్త్ ఎలా ఉందనేది కూడా చూద్దాం. రోడ్ గ్రిప్ మనకి టైర్స్ ఎలా ఉన్నాయి అది కూడా చెప్తాను. సో ఫైనల్గా ఈ బైకు పర్ఫార్మెన్స్ ఏంటనేది మనం లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. సో కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. హారన్ సౌండ్ విన్నారు కదా, సెల్ఫ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ వాట్ ఏ స్పీడ్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంది బండి. చాలా అద్భుతంగా ట్యూన్ చేశారు ఇంజను. సో ఇంజన్ ట్యూన్ చేసిన విధానం అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. కొంచెం మనకి లాస్ట్ మోడల్ కంటే కూడా మనకి 2024 మోడల్ అనేది చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది ఇంజన్ నుంచి. సో మళ్ళీ ఇంకొకసారి పికప్ అయితే చూద్దాం. సో
ఫ్రెండ్స్ బ్రేకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ బ్రేకింగ్ అయితే ఉందన్నమాట. డ్యూయల్ ఛానల్ వర్కింగ్ అద్భుతంగా ఉంది. సో చాలా మంచి బ్రేకింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మనకి ఈ రోడ్ మీద అడుగడుగునా మనకి బ్రేక్స్ అయితే అంటే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. సో మనకి చాలా మంచి బ్రేకింగ్ అయితే ఉంది. ఫ్రెండ్స్ అసలు ఏమని వర్ణించాలి, అసలు ఆ తెలుగులో పదాలు సరిపోతాయా? అందుకే దీన్ని నేను ఎలా చెప్తానంటే, బండి త్రోటలు ఇస్తుంటే బద్దలు బాషింగాలు అవుతున్నాయి అన్నమాట. ఈ పదం అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది అన్నమాట. ఒక గొప్ప లాంగ్ రైడ్ మిషన్ అని పేరు పెట్టడానికి అస్సలకి వెనకాడొద్దు దీన్ని. ఈ ఫ్రంట్లో ఉన్నటువంటి యూఎస్డి ఫోక్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క పనితీరు కూడా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. సో యూఎస్డి ఫోక్స్ అనేవి మామూలు విషయం కాదు, చాలా మంచిగా ఉంటాయి. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వర్క్ అవుతుంది. ఈ 6 గేర్లు నేను వేస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు ఎక్కడా కూడా ల్యాగ్ లేదు, స్ట్రక్ అవటం లేదు. బట్టరీ స్మూత్గా అయితే మాత్రం మనకి ట్రాన్స్మిషన్ అయితే ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మనకి హ్యాండిల్ బార్ కూడా చాలా బాగా కుదిరింది. ఎలా చెప్పాలంటే మీకు ఒక మంచి స్పోర్టియర్ సిట్టింగ్ దొరికింది, అప్వర్డ్ పొజిషన్ అయితే దొరికింది, ఫార్వర్డ్ పొజిషన్ అయితే దొరికింది. చాలా మంచిగా అయితే ఉందన్నమాట. ఇక ఈ బైక్ యొక్క సస్పెన్షన్ అయితే చెక్ చేద్దాం. రఫ్ రోడ్లోకి అయితే వచ్చాను. సస్పెన్షన్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా బాగుంది. ఫ్రంట్ అప్ సైడ్ డౌన్ ఫోర్క్లు అయితే మాత్రం డామినేట్ చేస్తున్నాయని చెప్పాలి. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సస్పెన్షన్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ నుంచి కూడా ప్లే బాగానే ఉంది. బట్ ఇంకొకరిని ఎక్కించుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను డబుల్స్ మీద టెస్ట్ చేస్తున్నాను. సస్పెన్షన్ ప్లే అద్భుతంగా ఉంది. సింగిల్స్ మీద అయితే లైట్గా హార్డ్ ఉందన్నమాట బ్యాక్ సైడ్. ఫ్రంట్ నుంచి అయితే మాత్రం పేరు పెట్టడానికి అయితే ఏమీ లేదు. ఇంకా బ్రేకింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. రోడ్ స్టెబిలిటీ కూడా ఆ వీల్స్ యొక్క ఆ స్టెబిలిటీ అర్థమవుతుంది. ఆ 130 సెక్షన్ టైర్ యొక్క స్టెబిలిటీ అయితే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎక్కడా కూడా మీకు బండి యొక్క స్టెబిలిటీ అయితే మిస్ కారు, మీరు ఫీల్ అవుతారు. చాలా కాన్ఫిడెంట్గా ఉంటుందన్నమాట బండి డ్రైవ్ చేసేటప్పుడు. ఇక ఫస్ట్ ఇంప్రెషన్ సీటింగ్ పొజిషన్ అయితే మాత్రం చాలా బాగుంది, స్మూత్ ఉంది, చాలా మంచిగా అయితే ఉంది. ఇక లాంగ్ రైడ్లో నేను ఇందాక చేసినాను కదా, చాలా స్పీడ్గా డ్రైవ్ చేసినప్పుడు 70-80 దగ్గర నాకు ఎలాంటి వైబ్రేషన్స్ అయితే లేవు. అస్సలు నో వైబ్రేషన్స్ అని చెప్పొచ్చు. ఇక మేబీ మనం 90-100 అక్కడ పట్టుకుంటే లైట్గా తెలిసే అవకాశం అయితే ఉంది. బట్ 90 లోపు అయితే మాత్రం లెస్ వైబ్రేషన్స్ అని చెప్పొచ్చు. ఇక మనకి సిటీ కమ్యూటింగ్ కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్లింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా లైట్ ఉంది, ఈజీగా హ్యాండిల్ చేయగలం, తిప్పుకోవచ్చు. కాకపోతే షార్ట్ రైడర్స్కి అయితే అస్సలు పనికిరాదు. నేను 5.10 ఉంటాను. నాకే అంటే టైట్ ప్యాంట్ వేసుకుంటే కాళ్ళు కింద ఆని అన్నట్టు ఉన్నాయన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. సో అలాగే మనకి డిజిటల్ కన్సోల్ వచ్చేసరికి ఇక మనకి లైట్ పడినప్పుడు కొంచెం డల్గా ఉంది. అదర్వైజ్ మనకి బాగానే ఉంది. నైట్ విజన్ అయితే చాలా బాగుంటుంది. సో చాలా మంచి అప్గ్రేడ్స్ తోటి అయితే తీసుకొచ్చేది ఈసారి. చాలా బాగుందన్నమాట, నచ్చింది నాకైతే మాత్రం. ఒక మంచి లాంగ్ రైడ్ మిషన్ కోసం మీరు బైక్ను చూస్తుంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా టెస్ట్ రైడ్ అయితే చేయండి. ఒక్కసారి మనం పల్సర్ని తోలిన తర్వాత, పల్సర్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత, అందులోని ఎన్ఎస్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మరి ఏ బైక్ని మనం తీసుకోలేము అంటారు చాలామంది. దానికి నాకు నిదర్శనం అయితే కనిపిస్తుందన్నమాట. ఈ బైక్ యొక్క ఎవ్రీ టార్క్ అండ్ పవర్, ఎవ్రీ పాయింట్ నేను నోట్ చేశాను. చాలా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఇక మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇది 45 కంటే ఎక్కువ రాదు. మీరు కనుక మరీ అగ్రెసివ్గా నడిపితే మాత్రం 40 కంటే తక్కువే వస్తుందన్నమాట. సో మీరు ఒక మంచి మినిమల్ స్పీడ్ మెయింటైన్ చేయండి, అప్పుడే మీకు మంచి మైలేజ్ అయితే దొరుకుతుంది. ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.